హాయ్ హలో నమస్తే. మల్లా రాజిరెడ్డి ఎలియాస్ మల్లా రాజారెడ్డి ఎలియాస్ సత్తెన్న ఎలియాస్ సంగ్రామ్ ఎలియాస్ మురళి ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. ఎవరికి? మల్లా రాజిరెడ్డికి. మల్లా రాజిరెడ్డి, మల్లా రాజిరెడ్డి, మల్లా రాజారెడ్డి, సత్తన్న, సంగ్రామ్, మురళి ఇన్ని పేర్లు మీద తిరిగాడు ఆయన. ఇక మల్లా రాజిరెడ్డి ఈయన తెలంగాణ కరీంనగర్లో పుట్టినటువంటి ఒక మావోయిస్ట్ నక్సలైట్. ఇతను చాలా మంది అంటే చాలా సీనియర్ క్యాడర్ అనమాట నక్సలైట్లో. ఇతను ఒక పెద్ద వ్యక్తిని చంపాడు గతంలో. అసెంబ్లీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డి శ్రీపదరావు, డాక్టర్ డి శ్రీపదరావుని చంపారు 1999లో. ఒక అసెంబ్లీ స్పీకర్ శ్రీపదరావుని చంపినటువంటి కేసులో ఇతను మెయిన్ వ్యక్తి అనమాట, నక్సలైట్. సో ఇప్పుడు కేసు ఏంటంటే ఇతను ఎక్కడున్నాడో ఇప్పుడు తెలియట్లేదు చాలామందికి. ఇతను ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు ఆపరేషన్ కగారు చేస్తున్నారు, చాలామందిని పట్టుకున్నారు, చాలామందిని తీసుకెళ్లారు, చాలామందిని చంపేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది లొంగిపోయారు. ఎవరో పెద్ద వ్యక్తులు లొంగిపోయి ఉంటారు. ఎందుకంటే చాలా సీనియర్ లీడర్స్ని క్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా పోలీసులకి ఒక ఇన్ఫార్మర్ ఉండాలి. ఇది కూడా ఒక వ్యవస్థ లాంటిదే. నాకు మన ఒక బ్రదర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇది ఎట్లా ఉండిద్ది అనేది. నాకు కరెక్ట్గా తెలియదు, కానీ అతను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ లానే ఉండిద్ది అన్న. ఒక చిన్న కార్యకర్త జగన్ని కలవగలడా? చిన్న కార్యకర్త చంద్రబాబు నాయుడు కలవగలడా? కలవలేడు కదా. అలాగే ఈ నక్సలైట్లు కూడా చిన్న కార్యకర్తలు నెక్స్ట్ లెవెల్ ఉంటారు. అలాంటి నెక్స్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ టాప్ వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేది అప్పుడే గన్ను పట్టుకునే ఒక నక్సలైట్కి తెలియదు. అసలు అతనికి సంబంధం కూడా ఉండదు. వాళ్ళు చాలా సీనియర్ క్యాడర్లో ఉంటారని ఒక అతను చెప్పాడు అనమాట. అంటే టాప్ లెవెల్ వాళ్ళు దొరుకుతున్నారు. అంటే అదే చెప్తుంది ఏంటంటే ఒక చిన్న కార్యకర్త పై లెవెల్లో ఉన్న వ్యక్తి ఎవరన్నా స్కామ్ చేశారనుకోండి, పై లెవెల్ వ్యక్తి దొరికాడంటే చిన్న కార్యకర్త పట్టించలేడు. పై లెవెల్ వ్యక్తి దొరికాడంటే ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరో పట్టిస్తే తప్ప దొరకరన్న. ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దేశవ్యాప్తంగా టాప్ లీడర్స్ మొత్తాన్ని వేసి పడేస్తున్నారు. అంటే అర్థం ఆ పై లెవెల్లో ఎవరో సరెండర్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది ఒకటైతే మనకు అర్థమైపోయింది. ఎవరో ఆ టాప్ లెవెల్లోనూ ఎవరో ఇన్ఫార్మర్గా మారారు, సరెండర్ అయ్యారు. అతను చెప్తా ఉన్నాడు, అతను ఇక్కడ ఉంటాడు, ఇతను ఎక్కడని చెప్తున్నాడు, మొత్తాన్ని వేసి పడేస్తున్నారు. ఆ కాంటెక్స్లో ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఎవరు? మల్లా రాజిరెడ్డి. అతను ఎక్కడున్నాడా, దొరికాడా అనేది ఎవరికి తెలియదు ప్రస్తుతానికి. అతను ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లాంటి అడవిల్లో అతను ఎక్కువగా ఇక నక్సలిజాన్ని పెంచి పోషించాడని మనకి అర్థమైంది. అతన్ని 1999 మర్డర్ కేసు, అసెంబ్లీ స్పీకర్ శ్రీపదరావు కేసులో ఆయన్ని అప్పుడు అరెస్ట్ చేశారు. 2007లో అతని మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఆయన 2007లోనే ఎప్పుడో అతను ఏం చేశాడంటే పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిల్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అతను దొరికాడు పోలీసులకు దొరికాడు, జైలుకి పంపించారు. బెయిల్ తీసుకొని టెంపరీగా బయటికి వెళ్ళి అలా పోలీసుల్ని మభ్యపెట్టి మభ్యపెట్టి టక్కన మళ్ళీ వెళ్ళిపోయాడు అడవిలోకి. ఈయన రాజిరెడ్డి గారు ఆయన అడవిలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మళ్ళీ మావోయిస్ట్ కార్యక్రమాలు మొదలెట్టాడు అతను. ఇప్పుడు ఇతని మీద ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక వారం నుంచి 10-15 రోజుల నుంచి నిన్న డిఐజీ గారు చెప్పారు కదా, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది మొత్తం నక్సల్స్ని క్లియర్ చేయమని ఆంధ్రప్రదేశ్లో. అంటే అర్థం క్లియర్లీ ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారమే వీళ్ళు నక్సలైట్లు అందరిని చంపేస్తున్నారు, పైనుంచి వచ్చింది. సరే, మరి ఇప్పుడు ఈ టైంలో నక్సలైట్లు ఎవరి మీద దాడి చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ కగారు చేస్తున్నారంటే దాడి చేయలేదు, కానీ కొన్ని అదాని ప్రాజెక్టులకు అడ్డం వస్తున్నారు చాలామంది. అక్కడ ఏమంటారు ట్రైబల్స్ ధర్నా చేస్తున్నారు చాలా అదాని ప్రాజెక్టులని. ధర్నా చేస్తుంటే ట్రైబల్స్ యొక్క ప్రొటెస్ట్ వెనక ఈ నక్సలైట్ల యొక్క హ్యాండ్ ఉందని వాళ్ళు అనుమానిస్తున్నారని నాకెందుకో ఎక్కడో న్యూస్ని బట్టి నాకు అర్థమైంది. సో ఏదైనా వాళ్ళ మీద టార్గెట్ పెట్టారు.
నక్సలైట్లని. ఇప్పుడు ఇతను దొరకలేదు వీళ్ళకి. దొరకకపోతే సడన్గా నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక అతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాడు. ఆంధ్ర పోలీసులు పట్టుకున్నారు అతన్ని అని కోర్టులో కేసు వేసాడు. అతన్ని హెబియస్ కార్పస్ వేసాడు. హెబియస్ కార్పస్ పిటిషన్ ఏది వేసాడు అతను. ఓకే, నవంబర్ 18, 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది మొత్తాన్ని హిడ్మా లాంటి వాళ్ళని పట్టుకున్నారు. వీళ్ళందరి మీద ఒక క్యాష్ ప్రైజ్ ఉందన్నమాట. వీళ్ళందరిని పట్టిస్తే 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఇవి ఉంటాయి. ఏంటి ప్రైజ్ మనీస్ ఉన్నాయన్నమాట. మరి డబ్బులకి ఎవరైనా పట్టించారా, లేదంటే పై లెవెల్లో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మొత్తానికి వీళ్ళందరూ దొరికారు. వీళ్ళందరూ దొరికితే ఇప్పుడు ఇతను హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది ఎవరు? అతని పేరు ఏదో ఉంది ఇక్కడ, ఎవరు పిటిషన్ నేమ్డ్ గంగాధర్. ఓకే, గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, తెలంగాణ నుంచి గంగాధర్ అనే వ్యక్తి తెలంగాణ. ఇప్పుడు ఈ రాజిరెడ్డి కూడా కరీంనగర్ నుంచి తెలంగాణ వ్యక్తి. బట్ ఆంధ్ర పోలీసులు పట్టుకున్నారు రాజిరెడ్డిని. ఆంధ్ర పోలీసులు సీక్రెట్గా అతన్ని బంధించారని ఇతను హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఇప్పుడు హైకోర్టు నోటీస్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కోర్టుకు ఏం చెప్పారు? మా దగ్గర లేదు, మేము పట్టుకోలేదు అన్నాడు. మా దగ్గర లేడు, మేము పట్టుకోలేదు అతన్ని, అతను ఎవరో మాకు ఇంకా చెక్కలేదని చెప్పి కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులో. ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రశ్న వచ్చింది, మరి పోలీసులు పట్టుకోలేదు, పెద్ద వాళ్ళందరూ దొరికారు, మరి ఇతను ఎక్కడ, రాజిరెడ్డి ఎక్కడ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఓకే, ఇతన్ని ఎక్కడైనా ఆల్రెడీ నిజంగా పోలీసుల కస్టడీలో ఉన్నాడా, లేదంటే ఎక్కడైనా ఎన్కౌంటర్ చేసి పేరు కూడా తీసుకురాలేదా, లేదంటే అతను దాక్కున్నాడు? ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి అతను ఎక్కడైనా ఇంకా దాక్కొని ఉన్నాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. అందుకే ఎక్కడ రాజిరెడ్డి ఎక్కడ అనేటువంటి ఒక థంబ్నెయిల్ పెట్టి మాట్లాడుతున్నా. వాట్ హ్యాపెన్ టు రాజిరెడ్డి నౌ, మల్లా రాజిరెడ్డి అనేది ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ. చాలామంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, సెక్యూరిటీ వాళ్ళందరూ ఏంటంటే అతనికి ఏదో జరిగిందని హ్యూమన్ రైట్స్ వాళ్ళు, అది హెబియస్ కార్పొరేషన్ పిటిషన్ వేశారంటే అతనికి ఏదో జరిగిందని వీళ్ళు భావిస్తున్నారు. భావించి వాళ్ళు కోర్టుకు వెళ్ళారనమాట. మోరోవర్ ఏపీ తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున పెద్ద నాయకులు పట్టుకున్నప్పుడు మరి ఇతను ఎందుకు దొరకలేదు వీళ్ళకి? ఇతను కూడా దొరుకుంటాడు, ఇతను కూడా అరెస్ట్ చేసి ఉంటారని ఒక అనుమానం చాలామందిలో ఉండి ఇదంతా సోషల్ మీడియాలో పబ్లిక్లో బాగా రాజిరెడ్డి ఎక్కడ అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ రాజిరెడ్డి సరే క్లోజ్ చేద్దాం, మరి ఎక్కువైపోయింది. ఓకే, ఈ రాజిరెడ్డి ఎక్కడున్నాడు అనేది తెలుసుకుందాం. త్వరలో ఏమన్నా బయటకు వచ్చిద్దేమో చూడాలి. ఓకే, అదే సంగతి రాజిరెడ్డికి సంబంధించి. థ్యాంక్ యూ, నమస్కారం.